మహాపరిశుద్ధుడు మహోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మరొకసారి ఈ యొక్క వాక్య ధ్యానానికి ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, దర్శన కాలమంతా సురక్షితంగా మనల్ని కాచి కాపాడి తన రెక్కల చాటున భద్రపరిచినటువంటి దేవునికి మహిమ కలుగును గాక, మీకు శుభములు కలుగును గాక. చిన్న ప్రార్థనతో ఇక కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతా సురక్షితముగా మమ్మల్ని కాచి కాపాడి మరొక దినం ఇచ్చావు తండ్రి, స్తోత్రాలయ్యా. ఇదిగో మరొకసారి నీ వాక్యాన్ని ధ్యానించుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మేము వాక్యాన్ని ధ్యానించుండగా నీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని సంధించి నీ పరిశుద్ధమైనటువంటి దీవెనలు మాకు దయచేసి, దేవా నీ ఆత్మతో నీ వాక్యమును మేము ధ్యానించుటకు మా కృప దయచేసి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు మనం 14వ అధ్యాయము 15వ అధ్యాయము మనం ధ్యానించాం. 15వ అధ్యాయములో మనం 4వ వచనం వరకు దేవుడు అబ్రహామును అతని సంతానమును నేను ఆకాశ నక్షత్రముల వలె ఆశీర్వదించను అన్నాడు. అక్కడ దాకా మనం ధ్యానించాం. ఇప్పుడు మనం గమనించాలి, దేవుడు ఒకసారి ఏమో బహుగా ఆశీర్వదించి నిన్ను అభివృద్ధి చేస్తానని అబ్రహాంతో అన్నాడు. రెండవసారి అన్నాడు, నేను ఇసుక రేణుల వలె నీ సంతానమును ఆశీర్వదించదని అన్నాడు. మూడవసారి ఆకాశ నక్షత్రముల వలె అన్నాడు. ఆకాశ నక్షత్రములోని ఇసుక రేణువులు అనలేదు అక్కడ, కానీ రేణువులు అంటున్నాడు. మన వాళ్ళు చాలా మంది ఇసుక రేణువులు అంటున్నారు. ఇసుక రేణువులు వేరు, రేణువు వేరు. రేణువు అణువు అన్నమాట. రేణువు అంటే చాలా చిన్నది రేణువు అంటారు. చాలా దాని పరిమాణం చాలా చిన్నది. దానికి మిల్లీ మీటర్స్లో కూడా లెక్క పెడతారు. చాలా చిన్నది. అంత చిన్నవిగా మనిషి లెక్కించలేడు. రేణువులు అంటే అది శూన్యంలో కూడా ఉంటాయి, మనకు కనిపించినంత చిన్నవి అవి. అయితే ప్రేమైనటువంటి సంగమా, సహోదరి సహోదరులారా, దేవుడు ఎందుకు ఈ మాట అన్నాడు? ఈ మాట అనటానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని మనం గమనిస్తే అందులో చాలా అర్థాలు ఉన్నాయి. చాలా విషయాలు మనకు అవి తెలియచేస్తాయి అన్నమాట. ఈ ఈ ఈ యొక్క ప్రకృతి అంతట్లో రేణువులు విస్తారంగా ఉన్నాయి. అందుకే అబ్రహాముతో దేవుడు అంటున్నటువంటి మాట, అబ్రహమా, నీ యొక్క సంతానమును నేను రేణువుల వలె ఈ ప్రపంచం అంతటిని విస్తరింపజేస్తాను అని దాని అర్థం. ఇది 13వ అధ్యాయం 16వ వచనంలో మనం ఈ మాటను గమనించగలం. 12వ అధ్యాయంలో అంటాడు ఆయన, నేను నీ సంతానమును బహుగా ఆశీర్వదించి బహుగా అభివృద్ధి చేస్తాను అన్నాడు. ఈ రెండు మాటలకు మనం గమనిద్దాం. రేణువు చాలా విస్తారమైన, అంటే మనిషి జ్ఞానమునకు అందనంత విస్తారమైనటువంటి రేణువు అన్నమాట. అది లెక్కించడానికి చాలా కష్టం. అయితే ఈరోజు ఆ రేణువుల వలె అన్నమాట నెరవేరిందా? నెరవేరింది. ఎలాగంటావా? భూప్రపంచంలో అతి పురాతనమైనటువంటి వంశము ఒకటి ఇశ్రాయేలీయుల వంశం. అతి పురాతనమైనది కదా. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఈ రోజు వరకు మనుగడలో ఉన్నటువంటిది ఇశ్రాయేలీయుల వంశం. ఈ ఇశ్రాయేలీయుల వంశము అనేక సంవత్సరాలుగా, అనేక వందల వేల సంవత్సరాలుగా భూమి మీద మనుగడను సాగించగలుగుతోంది అంటే అది కేవలం దేవుని కృపే అని చెప్పడానికి ఎంతో అతిశయోక్తి. భూమి మీద పురాతనమైనటువంటి
వంశములు ఎన్నో ఉన్నాయి, కానీ వాటిని ఇప్పుడు వెతికితేనే కానీ కనిపించవు. అంత విస్తారమైనటువంటిదిగా, అంత మనుగడ సాధించగలుగుతున్నటువంటిదిగా వంశము ఇశ్రాయేలు వంశాన్ని దేవుడు, అందుకే ఆయన ఇసుక రేణుల వలె ప్రపంచ దేశాలలో ఇశ్రాయేలీయులు లేని దేశం అంటూ లేదు. అన్ని దేశాలకు వారు విస్తరించారు. అన్ని దేశాలలో వారు వ్యాపారం చేశారు. అన్ని దేశాలలో ఉద్యోగం చేశారు. అన్ని దేశాల్లో వారు అనేక కార్యకలాపాలు మంచివి ఉన్నతమైనటువంటి స్థాయిని వారు కలిగి ఉన్నారు. వారు అణగదొక్కబడ్డారు, వారు వేధించబడ్డారు, వారు చంపబడ్డారు. అయినా కూడా దేవుడు వారిని నడిపిస్తూనే ఉన్నాడు. కారణం ఏంటంటే, నేను ఇసుక రేణుల వలె నీ సంతానమును నేను అభివృద్ధి చేస్తానని అని చెప్పాడు. కాబట్టి ఎన్నో గవర్నమెంట్లు, ఎంతోమంది భయంకరమైనటువంటి వారు, ఎంతోమంది రాజులు ఇశ్రాయేలీయులను అణగతొక్కుతూ వచ్చారు. అందులో మనం గమనిస్తే ఈ చరిత్ర చూసినట్లయితే చాలామంది రాజులు వారిని ఊచకోతకొచ్చారు. అయినా కూడా ఇశ్రాయేలీయుల వంశము భూమి మీద మనుగడ సాధిస్తోంది. అంటే దానికి కారణం ఏమిటంటే ఒకటే, దేవుని యొక్క నడిపింపు. ఆయన నడిపిస్తున్నాడు. ఎందుకు? ఇసుక రేణుల వలె అనుకుంటూ కాదు, కానీ రేణుల వలె విస్తారమైనటువంటిది. ఈరోజు కూడా అనేక దేశాలలో ఇశ్రాయేలీయులు నడిపించుకున్న జాతుల వారు ఇప్పటికే ఉన్నారు అని చెప్పేసి మనము చదువుతున్నాం. ఈరోజు మనం గమనిస్తున్నాము, దేవుడు అంటున్నాడు 13వ అధ్యాయం ఆదికాండము 16వ వచనంలో, రేణుల వలె నేను నీ సంతానాన్ని ఆశీర్వదించబోతున్నాను, అబ్రామా భయపడకు అని. అంతేకాదు, ఇప్పుడు 15వ అధ్యాయంలో మనం 4వ వచనంలో గమనిస్తున్నాం ఈ మాట, అబ్రామా నీ సంతానమును ఆకాశ నక్షత్రముల వలె. ఎందుకంటున్నాడు ఈయన ఆకాశ నక్షత్రం వలె నీ యొక్క సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానని? ఆకాశ నక్షత్రముల వలె అభివృద్ధులు అంటున్నాడు. అంటే ఉన్నతమైనటువంటివి స్టార్స్ అంటారు కదా మన వాళ్ళు, సీనియర్ స్టార్స్ అంటారు. ఏమని? సీనియర్ స్టార్స్లో సూపర్ స్టారు, మెగాస్టారు కదా, ఇంకా రెబల్ స్టారు, ఇవంతా కూడా నటుల జీవితానికి సంబంధించింది. ఏది మనకు అవసరం లేదు. అసలైన స్టార్స్ వాళ్ళు కాదు. అసలైన స్టార్స్ ప్రపంచాన్ని ఉజ్జీవింపజేశారు, ప్రపంచాన్ని మేల్కొల్పజేశారు, ప్రపంచాన్ని ఒక తరము నుంచి ఇంకొక తరానికి వాళ్ళని ప్రయాణింపజేశారు. అందుకే వాళ్ళను మనం స్టార్స్ అని పిలవగలుగుతాం. వారి పేరు మీద ఇప్పటికీ కూడా అనేక విద్యా వ్యవస్థలు ఉన్నాయి, అనేక యూనివర్సిటీలు ఉన్నాయి, అనేక మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, అనేక ఆఫీసులు ఉన్నాయి, అనేక వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఇప్పటి కూడా ప్రపంచవ్యాప్తముగా ఈ యొక్క స్టార్స్ అని పిలువబడుతున్నటువంటి వీరు ఇప్పటికీ ఎన్నో వందల సంవత్సరాల క్రితం వారు చనిపోయినప్పటికీ వారి పేరు మీద ఈ యొక్క కార్యకలాపాలు జరుపుతున్నారు. మనం ఎందుకు ఈ విషయాలు గమనిస్తున్నామంటే, దేవుడు అబ్రహాంతో అంటున్నాడు, అబ్రహమా నీ సంతానం నేను ఆకాశ నక్షత్రముల వలె, ఇది నీకు లెక్క పెట్టగలిగితే నువ్వు పెట్టు, లెక్కించుదాన్ని అంటున్నాడు. నీ చేతనైతే, నీకు శక్తి ఉందా, ఆకాశ నక్షత్రముల వలె వాళ్ళు ఉండబోతున్నారు. అబ్రహమా భయపడకు. అవును, ఈరోజు సైన్స్ పరంగా ఏ యొక్క స్టార్టప్ అనేది బయటకు వాళ్ళు ముందు తీసుకొచ్చినా కూడా అందులో ఇశ్రాయేలీయుల పాత్ర అనేది ఉంటుంది. ప్రపంచంలోనే టెక్నాలజీలో అత్యున్నతమైనటువంటి టెక్నాలజీ కలిగి ఉన్నటువంటిది ఇశ్రాయేలు దేశం. మనం ఈరోజు చూస్తున్నాం వార్తల్లో అనేకమైనటువంటి కార్యకలాపాలు, మరి సైన్యము, ఇలాగ చిన్న దేశము, ప్రపంచ పటములో కనిపించని అంత చిన్న దేశము ఇజ్రాయేలు దేశము. అది వెతికితేనే కానీ కనపడదు. అంత చిన్న దేశములో, అంత చిన్న తక్కువ జనాభాలో, అంత చిన్న ఒక రాష్ట్రము లాంటి భారతదేశంలో మనకు
2 జిల్లాలంత విస్తీర్ణం కూడా లేని దేశము ఇజ్రాయెల్ దేశం. కానీ ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నటువంటి దేశం. టెక్నాలజీలో అత్యున్నతమైనటువంటి ఆహ్, బల బల బడాబాబులు లాంటి దేశాలతో వాళ్ళు పోటీ పడుతున్నటువంటి దేశం. అందుకే దేవుడు అంటాడు, "నువ్వు అబ్రామా భయపడకు. నీ నీ సంతానం నేను ఆకాశ నక్షత్రముల వలె దీవించబోతున్నాను" అంటాడు. చూసారా? దేవునికి అబ్రహాముకు ఇచ్చినటువంటి మాట మీద ఎంత విస్తారమైనటువంటి ప్రణాళిక ఉందో ఈరోజు నీ మీద కూడా. ఎందుకంటే నీవు కూడా అబ్రహాము సంతానము అనిపించుకుంటున్నావు. మనం అందరం కూడా అబ్రహాము సంతానం అనిపించుకున్నాం. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట పౌలు రాస్తున్నాడు. విశ్వాసము ద్వారా నీవు అబ్రహాముకు కుమారుడివై ఉన్నావు. మనం అందరం కూడా అబ్రహాముకు కుమారులము. మనం ఆయన పిల్లలమై ఉన్నాం. ఆయన మనకు తండ్రి అయిన ఉన్నప్పుడు ఆ వాగ్దానము నేడు కూడా మనకు వర్తిస్తుంది. ఆ విశ్వాస జీవితంలో నీవు జీవిస్తున్నావు. ఆ విశ్వాస జీవితంలో నీవు ప్రయాణిస్తున్నావు. బలమైనటువంటి వాగ్దానాలు అబ్రహాం సంతానానికే కాదు, ఈరోజు నీకు కూడా, మన అందరికీ కూడా అవి ఇవ్వబడ్డాయి. అబ్రహామును మనం పైన పాఠంలో గమనించాం. అబ్రహాము ఎందుకు అనుకున్నాడంటే నిన్ను నడిపించడానికే, నిన్ను దీవించడానికే, నిన్ను నిజమైన దేవుడు ఉన్నాడు ఈ లోకంలో, ఈ ప్రపంచ సృష్టికర్త ఉన్నాడు అని తెలియచేయటానికి అబ్రహాముని ఎన్నుకున్నాడు. అబ్రహాముని పిలిచాడు. అందుకే ఆయన అబ్రహాముతో అంటాడు, నీ ద్వారా ప్రతి వంశమును, భూమి మీద ఉన్న ప్రతి వంశమును నేను ఆశీర్వదించబోతున్నాను. అందుకే నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఆ రోజు దేవుడు అబ్రహాము యొక్క కుమారులకు మాత్రమే కాదు ఆ వాగ్దానం ఇచ్చింది. ఈరోజు నీకు కూడా, నిన్ను కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో, ఒక ఉన్నతమైనటువంటి హోదాలో, ఒక ఉన్నతమైనటువంటి నడిపింపు దేవుడు నీకు ఇవ్వాలని, నిన్ను అట్లాంటి ఉద్దేశంలోనే నిన్ను దేవుడు పిలుస్తున్నాడు. వింటున్నావా? దేవుని మాటకు లోబడుతున్నావా? దేవుని మాటకు నీ మనసున అంగీకరిస్తున్నావా? అయితే దేవుడు అంటున్నాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ఇశ్రాయేలులకే కాదు ఆ మాట, ఈరోజు నీకు నాకు, మనమందరికీ. 12 మంది శిశువులు, వాళ్ళది ఇశ్రాయేలులే కదా. వారు ఎక్కడికి వెళ్ళాడు? ప్రపంచ దేశాలకు వెళ్ళారు. వారు చేసినటువంటి సేవ ఈ రోజుకి ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. మన భారతదేశానికి కూడా అనేక మిషనరీలు వచ్చారు. వాళ్ళు చేసినటువంటి సేవ మన భారతదేశానికి కూడా ఎంతో ఉపయోగపడింది. ఎన్నో విధాల విద్యా వ్యవస్థలు ఏమి, మరి హాస్పిటల్స్ ఏమి, ఆరోగ్య వ్యవస్థలు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు వారు భారతదేశంలో ప్రారంభించారు. అవి ఈనాటికి కూడా అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నిన్ను కూడా దేవుడు అలాంటి ఒక ఉన్నతమైనటువంటి పిలుపు కొరకు పిలిచాడు. నువ్వు ఎక్కడో ఒక మూల ఉన్నటువంటి వ్యక్తిగా అనుకుంటున్నావా? నాకెందుకు ఇది అనుకుంటున్నావా? నాకేమీ లేదనుకుంటున్నావా? ఇశ్రాయేలీయులు తరమబడ్డారు. ఇశ్రాయేలు వధ తీసుకొచ్చారు. ఇశ్రాయేలీయులు వధించారు. లక్షల మందిని, వేల మందిని వధించేశారు. రక్తాన్ని ఏరులై పారేటట్టు చేశారు. కానీ ఆ యొక్క వంశం ఈ రోజు కూడా భూమి మీద మనుగడ సాధిస్తోంది అంటే కారణం ఏంటో తెలుసా? ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం. నీ సంతానము భూమి ఉన్నంత వరకు ఉంటుంది. అవును ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇజ్రాయెల్ పరిపాలిస్తున్నటువంటి నెతన్యాహు గారు ఒక మాట అన్నాడు గడిచిన కొన్ని నెలల క్రితం. మా ఇశ్రాయేలీయులు భూమి ఉన్నంత వరకు మేము ఉంటాము, మా దేవుడు మమ్మల్ని అలా నడిపిస్తాడు అన్న ఆయన మాటలో నిజంగా ఎంత నమ్మకం అది, ఎంత ధైర్యం అది. ఈరోజు అలాంటి ధైర్యంతో నీవు పిలువబడుతున్నావు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుడు ఆయన వాగ్దానం ఎప్పుడు మర్చిపోడు. నా వాగ్దానమును నేను నెరవేర్చుటకు నేను వేగిరపడితిని అంటాడు. ఆయనకు తొందర ఎక్కువ, అది తొందరపడతాడంట. ఏది?
వాగ్దానాన్ని నెరవేర్చడానికి, మనల్ని ఆశీర్వదించడానికి, వాగ్దానం ఇచ్చినటువంటి వాగ్దానానికి నెరవేర్చడానికి ఆయన సమయం కొరకు వేగిర పడతాడు, ఆలోచన చేస్తూ ఉంటాడు, కాసి ఉంటాడంట. అక్కడ మనం గమనించాలి, దేవుడు మన మన పట్ల ఒక పెద్ద ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలీయుల మీద కాదు ప్రణాళిక, ఆ వారు మాత్రమే కాదు, పిల్లలు మనం కూడా. అందుకే అని అంటాడు, మీరు నా పిల్లలు, నా చేతులతో మిమ్మల్ని రూపించితిని అంటాడు, నా ప్రాణం ఇచ్చి మిమ్మల్ని కొన్నాను అంటాడు. రెండు విధాల మనము ఆయనకు పిల్లలమై ఉన్నాం. ఒకటి, తన చేతులతో మనల్ని రూపించాడు ఆయన. రెండవది, తన ప్రాణం ఇచ్చి మనల్ని కొన్నాడు. అందుకే మనం ఆయన పిల్లలం, ఆయన వారసులం. అబ్రహాముకు మాత్రమే కాదు ఈ యొక్క వాగ్దానము. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీకు కూడా ఈ ఇసుక రేణుల వలె, అనగా రేణుల వలె భూమి మీద విస్తరించాలి. అదేవిధంగా ఆకాశ నక్షత్రముల వలె నువ్వెక్కడో అప్పుల్లోనూ, నువ్వెక్కడో అనారోగ్యంలోనూ, నువ్వెక్కడో మరి శ్రమల్లోనూ అనగదొక్కబడుతున్నావా? భయపడకు. ఇశ్రాయేలీయులు కూడా అనగదొక్కబడ్డారు. దేవుని వాగ్దానాన్ని చేరుకోవటానికి దేవుడు వారికి దగ్గరగా ఉండి వారిని బలపరిచి వారిని అలా నడిపించుకుంటూ ఈ రోజు వరకు వారిని పోషిస్తూనే, వారిని కాపాడుతూనే ఉన్నాడు. ఎంతమంది ఆ ప్రాంతం చుట్టూ వారికి శత్రువులు ఉన్నప్పటికీ దేవుడు మాత్రము ఆ దేశానికి రక్షణ కవచముగా ఉంటున్నాడు. అందుకే అబ్రహామా, నేను నీకు కవచమును, కేడమును కవచమునై ఉన్నానంటాడు. 5వ వచనంలో మనం గమనిస్తే, 6వ వచనంలో మనం గమనిస్తే, అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నమ్ముతున్నావా? దేవుడు యేసుక్రీస్తు ద్వారా, సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను ప్రేమిస్తుంటే, యేసుక్రీస్తు ద్వారా, ఆయన రక్తం ద్వారా నిన్ను కడిగి తన కుమారునిగా చేసుకుంటుంటే నువ్వు నమ్ముతున్నావా? ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారు, అతను మన భారతదేశంలో పుట్టలేదు, మన రాష్ట్రంలో పుట్టలేదు, ఆయన ఎక్కడో విదేశంలో పుట్టాడు, ఆయన ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు. ఇలాంటి అనేకమైనటువంటి భేదాభిప్రాయాలు కలిగినటువంటి మనస్సు మనుషుల్లో ఉంది. కానీ సృష్టికంతటికి కారకుడు ఒకడే. సృష్టికంతటికి ఒకడే సృష్టికర్త. ఆయనే ఈ భూమి మీదకి మనిషిగా వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టి, నీవు చేసినటువంటి అన్ని తప్పులను, అన్ని పాపాలను అన్నిటినీ కూడా ఆయన తుడిచివేసి నిన్ను దేవునితో ఏకము చేయటానికి, దేవునిలో బలపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, నా ప్రియమైనటువంటి వారు. అందుకే ఆయన అంటాడు, నమ్ముతున్నావా? అబ్రహాము దేవుని నమ్మాడు, అదే అతనికి నీతిగా ఎంచబడింది. నువ్వు నమ్ముతున్నావా? ఎందుకంటే అబ్రహాము లాంటి దీవెనలు నువ్వు ఆశిస్తున్నావు కాబట్టి. అబ్రహాములా దేవుడు నన్ను ప్రతి విషయంలో ఆశీర్వదించాలి అనే ఆశ నీలో ఉంది కాబట్టి, అలాంటి ఆశ నీలో ఉన్నప్పుడు నువ్వు నమ్ముతున్నావా? అబ్రహాము వలె లోబడుతున్నావా? అబ్రహాము వలె విశ్వాసంలో బలపడుతున్నావా? అబ్రహాము వలె దేవునికి అన్ని విధాలా సహకరిస్తున్నావా? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచుకున్నాడు. నమ్మకము, విశ్వాసం రెండు పర్యాయ పదాలు. విశ్వాసం ఉంటేనే నమ్మకం ఏర్పడుతుంది. అవి రెండు జంట పదాలు. విశ్వాసం లేకపోతే నమ్మకం ఉండదు. నమ్ముతున్నావా? దేవుని నమ్మాడు అబ్రహాము. అందుకే ప్రియమైనటువంటి సంగమా, ఒక కీర్తన కొరకు మాట అంటాడు, 37వ అధ్యాయం 5వ వచనం, నీ మార్గంలోను యెహోవా అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము. మన మార్గంలో అంటే మన ప్రయాణం ఎంతో ఉంటుంది. మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, మనకి ఏదైతే దేవుడు ఒక సోర్స్ ఇచ్చాడో, అంటే మనకు ఆధారం ఇచ్చాడో, అవన్నీ కూడా
మన మార్గాలన్నమాట. దాంట్లోనే మనం వెళ్తా ఉంటాం. దాంట్లోనే మనం ప్రయాణం చేస్తా ఉంటాం. దాంట్లోనే మనం బ్రతుకుతూ ఉంటాం. దాంట్లో పోషించబడుతుంటాం. మనకన్నీ కూడా దాంట్లోనే జరుగుతూ ఉంటాయి. అదే మన మార్గాలు. మనం ఏదైతే ఎక్కడో ఒక చోట మనము పాపం చేస్తుంటాం. ప్రభువా ఈ మార్గంలో నన్ను నడిపించొద్దు ప్రభా! ఇది పాపం ఉంది ఇక్కడ అని నువ్వు అడిగితే తప్పనిసరిగా దేవుడు నీ ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన ప్రార్థన ఆలకించి నీ ప్రార్థనకు జవాబిస్తాడు. నా ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము దేవుని నమ్మిన అదే అతనికి నీతిగా ఎంచబడింది. ఇంకో మాట కూడా మనం గమనిద్దాం. కీర్తనకారు 39వ అధ్యాయం 7వ వచనం. ప్రభువా నేను నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాను. నిన్నే నమ్ముకొని ఉన్నాను. ఏమంట అబ్రాహాము కీర్తనకారు ఒక మాట అంటున్నాడు ఇక్కడ దేవునితో. ప్రభువా నేను నిన్ను నమ్ముకొని ఉన్నానయ్యా. నీ మీద ఆశ పెట్టుకొని ఉన్నా. అబ్రాహాము ఆయన మీద ఆశపడ్డాడు. ఆయన నమ్ముకునే ఉన్నాడు. ఎక్కడ ఏది చేయలేదు అబ్రాహాం. మనమైతే మనకు సమస్య వస్తే ఎన్ని ప్రయత్నాలు చేస్తామో, ఎక్కడెక్కడికి పోతామో, ఏమేమి చేస్తామో, కానీ అబ్రాహాం మాత్రము కేవలము దేవునితో మాత్రమే, దేవుని ఆధారపడి ఉన్నటువంటి వాడిగా మనం చూస్తున్నాం. ఇంకో మాట కూడా 62వ అధ్యాయము మొదటి వచనంలో చూస్తాం. నా ప్రాణము దేవుని నమ్ముకొని ఉన్నది, మౌనముగా ఉన్నది అంటారు ఇక్కడ. సరే, నమ్మకం ఉన్నప్పుడు నీవు దేవుని కొరకు మౌనముగా, ఎవరెన్నో మాట్లాడుతుంటాడు, ఎవరెన్నో శోధనలు చేస్తుంటాడు, ఎవరెన్నో నీ మీద అబద్ధాలు చెప్తుంటారు, ఎన్నెన్నో. ఇవన్నీ ఉన్నప్పుడు, సమస్యలు ఏర్పడుతున్నప్పుడు, అవమానం వస్తున్నప్పుడు, నిన్ను గేలి చేస్తున్నప్పుడు, అమాయకుడు అనుకుంటున్నప్పుడు, నిన్ను ఎలా అనుకున్నా కానీ ప్రజలు, కానీ నువ్వు మాత్రం మౌనంగా ఉండు. ఎందుకంటే నువ్వు దేవుని నమ్మినటువంటి బిడ్డవు, దేవునిపై ఆధారపడినటువంటి వ్యక్తివి, దేవుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తివి. నా ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈరోజు దేవుని నువ్వు నమ్మావు, అది నీతిగా ఎంచబడుతోందా? దేవుని నమ్మినటువంటి నీవు ఆయన నీతిని ఎదురు చూస్తున్నావా? దేవుని నీతి ఎంతదో నువ్వు చూడగలవా? దాని కొరకు నువ్వు ప్రయాసపడగలవా? విశ్వాసము ద్వారానే సాధ్యం అది, నమ్మకం ద్వారానే సాధ్యం అది. ఎందుకంటే వాక్యం అంటోంది 118వ వచనం 8వ వచనంలో, మనుషులు నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. మనుషులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. మనుషులు నమ్మటం అది నీకెంత మాత్రము మంచిది కాదు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడు, దేవుడు మాట్లాడుతున్నాడు. 7-8 వచనాలు, ఊరు అని పట్టణం నుంచి నేను తీసుకొచ్చింది నేనయ్యా. నువ్వు ధైర్యంగా ఉండు, భయపడకు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీతో మాట్లాడి నీకు వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు మానవుడి కాదు, నేను మనుషులు కాదు మర్చిపోవటానికి అంటాడు అక్కడ. కాబట్టి దేవునిపై ఆధారపడుతుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీకున్నటువంటి సమస్తమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు అనేక మేలులనిచ్చి నిన్ను బలపరచును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, పరిశుద్ధ దేవాన్ని వాక్యం విన్నటువంటి నీ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. వారి ప్రతి అక్కర తీర్చండి ప్రభా. వారు చేసే ప్రతి పనిపాట్లు తోడుగా ఉండి, ఉద్యోగ వ్యాపారాలు, వారు చేస్తున్నటువంటి వ్యవసాయము, వారికి ఉన్నటువంటి పాడి పశువులు ప్రభా, వారికి ఉన్నటువంటి సమస్తమును మీరు దీవించి ఆశీర్వదించి, దేవా వ్యాధులతో బాధపడుతున్న వారు తండ్రి, అప్పులతో బాధపడుతున్న వారు, అవమానాలతో బాధపడుతున్నటువంటి వారు, సమస్యలతో ఇరుగులతో ఇబ్బంది పడుతున్న వారు తండ్రి, మనశ్శాంతి లేనటువంటి ప్రతిని బిడ్డను వాక్యం ద్వారా మీరు మాట్లాడి వారికి ధైర్యాన్ని, నెమ్మదిని దయచేసి దేవా, అబ్రహాము వలె దేవా, ఇదిగో అబ్రహాం దేవుని నమ్మిన అతని నీతిగా ఎంచబడు ప్రభా. మా విశ్వాసం కూడా నీతిగా ఎంచబడటం సహాయం చేసి మహిమ పొందుకోమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.